మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము. దావీదు ఫిలిష్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళలో నుండి తంబుర్లతోనూ సంబరములతోనూ నాట్యములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు అని పాడారంట. తెలుసా? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. తెలుసా? చూడండి, ఇక్కడ దేవుని ఆత్మ పక్కకు వెళ్తే దురాత్మ పడుతుంది. ఆ దురాత్మ కలిగించేది ఏంటి అంటే వ్యసనమే. తెలుసా? వ్యసనం. దావీదు సితార వాయించినప్పుడు సౌలు బాగుపడుతున్నాడు. ఖచ్చితంగా దావీదు సౌలుకు కావాలి. అలాగే యుద్ధం జరిగింది. యుద్ధంలో గొల్యాతుని హతమార్చేశాడు దావీదు. ఆ తరువాత స్త్రీలు వచ్చి పాట పాడారు. సౌలుకి 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. అందుకంటే అది మాట అంట, ఆ పాట అంట భయంకరమైన బాధ వేసిందంట సౌలుకి. వాక్య భాగంలో మనం చూస్తే ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు మహాకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియో నాకు 1000 కొలది అనియో స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అని అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. వ్యసనం వస్తే విషపు చూపే ఉంటుంది ఆడ. తెలుసా? ఎప్పుడు పడగొడదామా, ఎప్పుడు చెడ్డ పేరు తెద్దామా, ఎప్పుడు వీళ్ళని నాశనం చేద్దామా, ఎప్పుడు వీళ్ళ గురించి చూడు వినబడుతుందో సంతోషిద్దామా అనేదే కానీ మిగిలిన విషయాల మీద మనుషులకు ఆసక్తి ఉండదు. సౌలుకి దావీదు గురించి అలాంటి ఆశ ఉంది. ఏం తీసుకుంటాడు? ఇంకా రాజ్యం తప్ప మరేం తీసుకోగలడు? ఇంకేముంది ఆయన తీసుకోవడానికి? ఇంకేముంది అతను తీసుకోవడానికి? ముందైతే నా కుమార్తె అయినా నా కుమార్తెను ఒకదాన్ని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. కానీ ఆ తరువాత దావీదునకు కుమార్తెను ఇవ్వడానికి ఇష్టం లేదు. అసలు తప్పలా. మళ్ళీ ఇంకొక టెస్ట్ పెడితే ఆ టెస్ట్లో దావీదు పాస్ అయ్యాడు. తప్పడంలా సౌలు వ్యసన పడే కొలది, సౌలులో దురాత్మ ఇలాంటి ఆలోచన కలిగించే కొలది దావీదు అభివృద్ధి చెందుతున్నాడు. ఇశ్రాయేలీల మీద వ్యసనం కలిగే కొలది వాళ్ళు ఇంకా బహుగా విస్తరిస్తున్నారంట. తెలుసా? దేవుని సన్నిధిలో మన మీదకు శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వాళ్ళల్లో సైతాను దూరి అలా అనిపిస్తుందిలే అని మనం కానీ అన్ని విషయాల్లో ఓర్చుకొని దేవుని దగ్గర ప్రార్థించుకోగలిగితే మనం నెమ్మదిగా ఉంటాం, మనం అభివృద్ధి చెందుతాం. నెమ్మదిగా ఉంటాం, అభివృద్ధి చెందుతాం. అంతేగాని ఆ వ్యసనాలకు మనము భయంకర స్థితిలోనికి వెళ్ళిపోం. ఆ వ్యసనానికి మనం ఏమాత్రము పాడైపోము. దావీదు మీద వ్యసన పడుతున్న విషపు చూపు నిలిపాడంట. సౌలు చనిపోయేదాకా దావీదు మీద విషపు చూపి. కానీ దావీదు తర్వాత దేవునికి ఇష్టమైనట్లుగా రాజు అయిపోయాడు. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. బయట వాళ్ళకి ఎవరికో సాతాను ప్రవేశించి ఆ ఫిలిస్తీన్లకు, ఆ దేశస్తులకు, ఈ దేశస్తులకు, బబులోను వాళ్ళకి, ఐగుప్తీయులకి దురాత్మ దూరి వాళ్ళని ఇశ్రాయేలీలను బాధించే వారిగా నిలబెడితే దేవుని బిడ్డలుగా ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? సౌలు ఇజ్రాయేలీయుడు కాదా? సౌలు బెన్యామీనీయుడు కదా? సౌలులో దురాత్మ దూరవలసిన అవసరం ఏంటి? సౌలులో దురాత్మ దూరితే దేవుని ఆత్మ లేని వాళ్ళ దురాత్మలు దూరవా? ఆలోచించండి.
ప్రార్థన లేని వాళ్ళ దురాత్మలు దూరతాయి. ఆ దురాత్మలు కనబడవు అసలు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ పనుల ద్వారా బయట వాళ్ళకి కనబడతాయి, కానీ వాళ్ళకి కనబడవు దురాత్మలు. దెయ్యం అయితే కనబడుతుంది, దురాత్మ అయితే అసలు కనబడదు. ఇక్కడ సౌలు రాజులో వ్యసనము అనే దురాత్మ దూరింది. గర్వము వ్యసనము దూరినందున దావీదు మీద విషపు చూపు నిలిపాడు. ఆ తరువాత వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే మొదటి రాజుల గ్రంథంలో కూడా ఒక దైవజనునికి ఇంకొక దైవజను మీద వ్యసనం కలుగుతుంది. ఒక దైవజనునికి ఇంకొక దైవజను మీద వ్యసనం కలిగి భయంకరంగా ప్రవర్తించి భయంకరంగా అతడు మరణించేటట్లుగా తప్పులు చేయించడం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడిదకు గంత కట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజన్ని కనుగొనవలనని పోయి మస్తకి వృక్షము కింద అతడు కూర్చుండగా చూచి యోధా దేశము నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా అని అడగగా అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా. చూడండి, దైవజనుడు వచ్చి ఒక ప్రవచనం చెప్పాడు. ఏమని చెప్పాడు? 13వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చును. ధూపం వేటుకై యరొబాము ఆ బలిపీఠమున వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసిన, బలిపీఠమా బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతానములో యోషియా అనే ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనం చేయును అని ప్రకటన చేయగానే ఆ బలిపీఠము బద్దలైపోయిందంట. బలిపీఠం ఇట్ట బద్దలైపోయి బలిపీఠం మీద ఉన్న బుగ్గి అంతా ఒలికిపోయింది. బద్దలైపోతే ఒలిగిపోతుంది. ఒలిగిపోయిన తర్వాత ఆ రాజు అన్నాడు అతన్ని పట్టుకోండి అని చేశాడంట. 4వ వచనంలో చూస్తే బేతేలు నందున్న బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠం మీద నుండి తన చేయి చాచి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. చాపిన చెయ్యి ఎండిపోయింది. చెయ్యి చాపి ఎదుగదుగదుగా వాడిని పట్టుకోండి అన్నాడు. ఆ చెయ్యి అట్టనే ఎండిపోయింది. అప్పుడు మళ్ళీ రాజు ఏమన్నాడంటే, అయ్యా నన్ను క్షమించు, నా చెయ్యి మరలా బాగా అయ్యేటట్టు నా కోసం దేవుణ్ణి వేడుకో, ప్రార్థన చేయి అన్నాడు. వేడుకున్నాడు, అయిపోయింది. ఆ లోకల్లో ఉన్న దైవజనుని కుమారులు అక్కడ ఉండి ఈ స్టోరీ అంతా చూశారు. ఈ జరిగిన కథ అంతా చూసి జరిగిన సంగతులన్నీ వచ్చి వాళ్ళ నాన్నకు చెప్పిన తర్వాత వాళ్ళ నాన్నకు భయంకరమైన వ్యసనం వచ్చేసింది. ఏమని? యోధా దేశం నుంచి వచ్చిన దైవజనుడు గొప్పడైపోతే నా సంగతి ఏంది, నా సంగతి ఏంటి? వెంటనే ఏం చెప్పాడు ఆయన? వచ్చిన దాన్ని పోకూడదంట, ఇక్కడ భోజనం చేయకూడదంట. ఈ 2 దేవుడు చెప్పాడంట. నాన్న అట్టయితే గాడి దగ్గర గంత కట్టంటరా, నేను వెళ్ళాలా? గాడి దగ్గర గంత కట్టండి, నేను వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళి ఆ దైవజనుడిని కలుసుకొని యోధా దేశం నుండి వచ్చిన దైవజనుడు నువ్వేనంటే నేనేనన్నాడు. అనగానే ఆయన అంటూ ఉన్నాడు. వాక్య భాగాన్ని మనం చూస్తే 16 నుండి అతడు నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశించను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదనియు నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాను. అందుకు అతడు నేను నీవంటే ప్రవక్తని. ప్రవక్త అయితే లోపలేముంది? దేవుని ఆత్మ ఉందా? ప్రవక్తకు లోపల దేవుని ఆత్మ ఉందా? దేవుని ఆత్మకు బదులుగా వ్యసనం ఉంది అక్కడ. దైవజనుల మీదనే వ్యసనం, విశ్వాసుల మీదనే వ్యసనం. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. నీ హృదయం ఎలా ఉంది?
ఈ దైవజన్నికి ఆ యోధా దేశం నుండి వచ్చిన దైవజన్య మీద వ్యసనం కలిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పుడే దేవుడు నాకు చెప్పాడు ఆయన పిలుసుకొచ్చి భోజనం పెట్టమని. నీకేం చెప్పాడు దేవుడు అనగానే, అయ్యా అక్కడికి వెళ్ళొద్దు, ఆడ భోజనం చేయొద్దు, నువ్వు వచ్చిన దాన్ని తిరిగిపోవద్దని చెప్పాడు. నేను అసలు రానన్నాడు ఆయన. లేదు లేదు, ఇప్పుడే నాకు చెప్పి ఆయన్ని తెచ్చి అన్నం పెట్టమని చెప్పాడు, నువ్వు వచ్చేసాయి. అతన్ని తీసుకొని వచ్చి భోజనం పెట్టమన్నాడు. నువ్వు వచ్చి భోజనం చేయనగానే ఈయన పాపం నమ్మి వచ్చేసాడు. వ్యసనం ఏమైపోయింది తెలుసా? ఎంత భయంకరమో తెలుసా? అన్నం దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉన్న ఆ దైవజనునితో ఈయన తీసుకొచ్చిన వ్యసనపరుడైన ఈ దైవజనుడు ఏం చెప్పాడు తెలుసా? వాక్యంలో చదువుదాం. వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. అంతటా అతడు యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక. బా, ఎంత భయంకరమో తెలుసా? అందుకే దైవజనులను మనం కాపాడుకోవాలి. మన కొరకు ప్రార్థన చేసే వాళ్ళని మనం కాపాడుకోవాలి. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, మన దగ్గరికి రావాలి, మన మురికిలో పాల్గొనాలి, మన అన్య ఆచారాల్లో పాల్గొనాలి, దైవజనుడు నా వాడై ఉండాలి. ఏం చేయడానికి నీవాడు? నీ కోసం ప్రార్థన చేసేవాడై ఉండాలి, నీ కొరకు మొరపెట్టేవాడై ఉండాలి, నీ కొరకు ప్రయాసపడేవాడై ఉండాలి. నీలో కలిసిపోయేవాడు కాదు, నీలో కలిసిపోయేవాడు కాదు. అసలు దైవజనుడు నీలో కలిసిపోయేవాడైతే నీకు దైవజనునికి తేడా ఏముంది? సమానమే. నీతో కలిసి భోజనం చేసిన, నీ ఇంట్లో కూర్చొని నీతో పాటు టీవీ చూసినా, నీతో ముచ్చటించిన, ఏది చేసినా సమానమైపోతాడు. ప్రత్యేకంగా ఏం ప్రార్థన చేయగలడు? తీసుకొని వచ్చి భోజనం చేస్తూ ఉండగా చెప్పాడు, నీవు వెళ్తూ ఉండగా దారిలో సింహము నిన్ను చంపేస్తుంది. చూడండి, వ్యసనము చంపే స్థితికి తీసుకొని వస్తుంది. వ్యసనము కుట్ర చేసే స్థితికి తీసుకొస్తుంది. వ్యసనము భయంకరంగా నాశనం చేస్తుంది. వ్యసనము భయంకరంగా పాడు చేసి పడేస్తుంది. మనుషులను దేవునికి ఇష్టంగా ఉండనివ్వదు. సాతాను వాళ్ళలో ప్రవేశించి ఆ వ్యసనము ద్వారా అన్నిటినీ జరిగిస్తూ ఉంటుంది. యేసయ్య ఈ లోకములోనికి వచ్చినప్పుడు యేసయ్య మీద కూడా శాస్త్రులు పరిసయ్యులు పగబట్టి ఎంత వ్యసనంగా కలిగి ఈయన మాకంటే గొప్పవాడైపోయాడు, మాకంటే ఎక్కువగా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళు అద్భుతాలు చేయలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఆచార భక్తిలోనికి వెళ్ళారు. ఆత్మ సంబంధమైన భక్తి లేదు వాళ్ళ కాడ, ఆచార భక్తి. అందువల్ల వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. యేసయ్య అన్నీ చేస్తూ ఉంటే ఆయన్ని ఎక్కడ తప్పులు పట్టాలా అని వెతుకుతూ వచ్చారు. తప్పులు పట్టడానికి వెతికారు. వెతికి దొరకనందున ఎంత భయంకరమైన మాటలు వాక్యంలో వింటుంటే, ఆయన్ని చంపాలనుకుంటే ఆయన్ని పండగకి రాడా ఏందంటారు తెలుసా? పస్కా పండుగకు రాడా ఏంది? ఆయన్ని చంపుదామని ఎదురు చూస్తుంటే ఆయన ఈ పండగకి రాడా ఏంది? ఆయన ఈ పండగకి రాడా? చూడండి ఎంత భయంకరమైన ఆలోచనలు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కూడా వ్యసనముతోనే శోధించుచు భయంకరంగా యేసయ్యని బాధ పెట్టారు. వాక్య భాగంలో మనం చూస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయం 35వ వచనము, వారిలో ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది అని చెప్పాడంట. యేసయ్య ఆడ దొరకలే. మనం ఆ దైవజనునికి ఇంత షార్ప్నెస్ లేదు, అందువల్ల దొరికిపోయాడు. దావీదుకు కూడా అంతగా ఆ టయానికి సరిగా ఇంకా పనిచేయటం ఆత్మ.
ఆత్మ నడిపింపు రావడం వల్ల, ఆత్మ నడిపింపు వచ్చిన పరిపూర్ణుడైన తర్వాత పరిపూర్ణంగా దేవుణ్ణి హత్తుకున్నాడు. కానీ చాలాసార్లు సౌలు దావీదుని చంపాలని చూశాడు. ఆ టైంలో యోనాతాను ద్వారా కొన్నిసార్లు తప్పించబడ్డాడు, కొన్నిసార్లు ఏదో నిజంగా యోనాతాను లేకపోతే కొన్నిసార్లు చనిపోయేవాడేమో అనిపిస్తుంది. ఆ ఈటిని వేసి గోడకేసి పొడిచినప్పుడు తప్పించుకున్నాడు దావీదు. ఇంట్లో పడుకొని ఉన్న మనిషిని చంపడానికి వచ్చినప్పుడు భార్య అయిన మీకాలు దావీదుని రహస్యంగా పంపించేసింది, లేకపోతే అప్పుడైనా చంపేసేవాడు తెలుసా. ఆ తెలివి జ్ఞానము వాళ్ళకి కావాలి, కానీ వాళ్ళకి ఆ తెలివి ఆ జ్ఞానము లేదు. యేసయ్యకి ఆ విషయాలన్నీ తెలిసి ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏమని చెప్పబడుతుందంటే, ఆయన మన వ్యసనములను వహించుకొనెను. మన వ్యసనములను వహించుకొని ఆ వ్యసనమంతా ఆయన భరించి ఆ వ్యసనపు ఆలోచన రాగానే చెప్తూ ఉన్నాడు గ్రహించుకొని దిద్దుకోవడానికి. వ్యసనపు ఆలోచన రాగానే వాక్య భాగంలో ధర్మశాస్త్రోపదేశకులు కానీ, పరిసయ్యులు కానీ, ఆ శాస్త్రులు కానీ, సద్దూకాయులు కానీ ఎవరు యేసయ్యను అంగీకరించడంలా, యేసయ్యను ఇష్టపడడంలా, యేసయ్యని ఎప్పుడు సంహరిద్దామా, ఎప్పుడు తప్పులు పడదామా, ఎప్పుడు ఈయన్ని పాడు చేద్దామనే ఉద్దేశమే కానీ ఆయనకు లోబడి జీవించడం అనేది లేదు. లూకా సువార్త 7వ అధ్యాయము 30వ వచనము చదువుదాం. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. దేవుని సంకల్పమును నిరాకరించిరి. 29వ వచనము. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందిన వారే దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి కానీ పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు మాత్రము దేవుని సంకల్పమును నిరాకరించింది. దేవుని సంకల్పం ఏంటి? అందరూ నన్ను ఎరగాలి, అందరూ నన్ను తెలుసుకోవాలి, అందరూ నన్ను హత్తుకోవాలి, అందరూ రక్షణలోనికి నిత్య జీవములోనికి రావాలనేది యేసయ్య ఉద్దేశం. దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తే దేవుని రాజ్యంలోనికి, దేవుని నిత్య జీవంలోనికి నువ్వు ఎలా రాగలుగుతావు? దేవుని నిత్య జీవానికి నువ్వు ఎలా రాగలుగుతావు? చాలామంది ఈ వ్యసనాల వలన చాలా బాధపడ్డారు. వ్యసనము వలన కపటం వస్తుంది, వ్యసనం వలన అసూయ వస్తుంది, వ్యసనం వలన కోపం వస్తుంది. పౌలు గారు అంటాడు, ఈ కపట సహోదరుల వలన ఆపదల్లో నేను చాలాసార్లు చిక్కుకున్నాను. వ్యసనం వచ్చేసింది. కొత్త నిబంధనలో కూడా వ్యసనం వచ్చేసింది. వ్యసనం వచ్చేసి వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనము. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించును. మార్తా అను స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? చిన్న వ్యసనం కలిగేసింది. నేనేమో విస్తారంగా పని చేయాలా, ప్రార్థనా మీటింగు, ప్రార్థనా కూటం పెట్టుకుంటే, గృహ కూడికి పెట్టుకుంటే నేనేం పని చేయాలా? వీళ్ళందరూ కూర్చొని వినాలా? వీళ్ళు వినేది ఏంది, నేను పని చేసేదేంటి? మరియ వింటూ ఉంటే నేను ఎలా పని చేయాలి? ఇదంతా కాదు. మరియని పిలిచి చూసింది 2 సార్లు. రా పని చేసుకుందాం రా అనగానే, ముందు నేను ఇవన్నీ తర్వాత వస్తానులే అంతా. ఇట్ట కాదని యేసయ్య కాడికి వచ్చింది. ఏమి నీకు చింత లేదు? నేనంత పని చేస్తుంటే పొద్దున్న లేచి ఇల్లు ఊడ్చి తుడిసి కడిగి అంట్లు కడిగి గిన్నెలు కడిగి నీకు నీతో వచ్చిన శిష్యులకి మన ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళందరికీ భోజనాలు చేస్తుంటే నేను ఒక్కదాన్ని ఎంత కష్టపడుతుంటే నీకు చింత అనిపించలేదా అనగానే ప్రభు అక్కడ సర్దుబాటు చేస్తాడు. ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు,
పరిశుద్ధాత్మ మనలో పనిచేసినప్పుడు, మనము ఆత్మ సంబంధులమైనప్పుడు ఆత్మ మనలను దిద్దుతూ ఉంటుంది. మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మార్త, ఒకవేళ నువ్వు గబగబ పని చేసుకుని వచ్చి నువ్వు కూడా కూర్చొని విను, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ వ్యసనం పోద్ది. వ్యసనంతో నువ్వెందుకు నీ చెల్లి మీద అంత బాధ పెట్టుకునేది? అవసరం లేదు కదా అనగానే, అవునులే ప్రభువా, దిద్దుకుందామా, అయిపోయింది, దిద్దేసుకుంది. ఇస్కరియోతు యోధ దిద్దుకోలేకపోయాడు. యోధాకు దిద్దుకోవడానికి ఆ మనసే రాలేదు. సాతాను ప్రవేశించినందున యేసయ్యను అప్పగించేదాకా అతడు ఏమాత్రం దిద్దుకోవాలి. అందుకే మనము గ్రహించుకోవాలి, వ్యసనము అనేది చాలా భయంకరమైంది, గర్వము అనేది ఇంకా భయంకరమైంది. అందుకే సొలొమోను అంటాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. వాక్య భాగంలో మనం చూస్తే 5వ వచనం ముందు చూద్దాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. నిజంగా దైవజనుల విషయంలో కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. ఒక దైవజనుడు, నీకు గర్భఫలాన్ని దేవుడు ఇస్తాడు పో అన్నాడంట. ఇంకొకడేమో దేవుడు నీకు పిల్లల్ని ఇయ్యడన్నాడంట. ఇప్పుడు ఆ తర్వాత ఈ ఎన్న విశ్వాసం ఏం చేస్తుంది? ఆయన దగ్గరికి పోయి ఈయన విషయం చెప్పిద్ది, ఈయన దగ్గరికి పోయి ఆయన విషయం చెప్తుంది. అప్పుడు ఏమైద్ది? వాళ్ళిద్దరు ప్రార్థన చేసేవాళ్ళు అయ్యారు. దేవుడు ఎవరి మాట వినాలిక? పిల్లల్ని ఈ ప్రభు అని ఆయన చేస్తే, ఒకవేళ ఇస్తే నా మాట ఫెయిల్ అయిపోయిద్దని యోనాలాగా ఈయన ప్రార్థన చేస్తే ఎవరు మాట వినాలి? దేవుడు ఎవరు మాట వినాలి? వ్యసనముతోనే జరుగుతుంది ఇవన్నీ కూడా, వ్యసనముతోనే. భయంకరమైన వ్యసనం. సౌలు రాజు యుద్ధానికి, ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈరోజంతా ఉపవాసమైన అబ్బాయి ఎవరు భయం తినకూడదు అన్నాడంట. అందరూ ఏం తినలా. యోనాతాను లేడు, ఆ ప్రమాణం చేయించినప్పుడు ఏం తినమని ఒప్పుకున్నారు వాళ్ళు. యెహోవా జీవముతోడు, ఈరోజు ఎవడైనా నోట్లో ఏదైనా పెట్టుకున్నాడంటే వాడు మరణం అయిపోవాల్సింది అన్నాడు సౌలు. కానీ సౌలు కుమారుడు యోనాతాను పాపం ఆ సమయంలో లేడు. అందువలన యుద్ధంలో పాల్గొన్నాడు, యుద్ధం చేశాడు. దేవుడు ఫిలిస్తీన్లను ఇశ్రాయేలీలకు అప్పగిస్తూ ఉన్నాడు. యోనాతానే ఆ కార్యం అంతా చేసుకొని వచ్చాడు. యోనాతాన్ అంతా చేసుకొని వచ్చిన తర్వాత ఆ అడవిలో గుండా పోతూ ఉంటే ఒక కాలువ గట్టిన తేనె కనబడిందంట. తేనె కాలువ గట్టి ప్రవహిస్తుంటే యోనాతానికి ఆ ప్రమాణం గురించి తెలియక కర్ర ముంచి నాకాడంట. కర్ర ముంచుకొని ఆ కర్ర కొనని నాకేసరికి ఆ పొద్దుటి నుంచి నిన్నటి నుంచి భోజనం లేనివాడికంటే కళ్ళు వెలిగినాయి అంట. శక్తి వచ్చింది, కళ్ళు వెలిగినాయి, శక్తి వచ్చింది. శక్తి వచ్చినందువలన మీరందరూ ఎందుకు తినటం లేదంటే, మీ నాన్న ఇట్ట ప్రమాణం చేయించాడయ్యా, అందుకని మేము తినడం లేదయ్యా అన్నారంట. సరే ఇంకేం చేసేది, నేను తిన్నాను కదా అనుకున్నాడు పాపం యోనాతాను. ఆ తర్వాత యోనాతాను ఏమన్నాడంటే, మా నాన్న ఎందుకు ఇట్టటి పనులు చేశాడు, జనులను కష్టపెట్టిన వాడైపోయాడే, అయ్యో జనులను కష్టపెట్టిన వాడైపోయాడు అన్నాడు. ఆ తరువాత ఫిలిస్తీన్లను సమూలంగా నాశనం చేయడానికి మేము యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని దేవుని దగ్గర విచారణ చేశారు ఒక యాజకునితోటి. చేయగానే దేవుని దగ్గర నుంచి జవాబు రాలా. ఎవరు పాపం చేసాం, ఎందుకు జవాబు రాలేదు, దేవుడు ఎందుకు చెప్పలేదని విచారణ చేస్తే జనులు ఒకవైపున ఉన్నారంట, యోనాతానును సౌలు ఒక పక్కన ఉన్నారు. చీటీలు వేస్తే సౌలు ఇంటి మీద చీటీ వచ్చింది. ఆ తర్వాత సౌలు యోనాతాను ఇద్దరి మీద చీటీ వేస్తే యోనాతాను మీద పడిందంట. యోనాతాను పేరు మీద చీటీ వచ్చినందువల్ల ఇప్పుడు ఏది ఏమైనా సరే దేవుని జీవముతోడని నేను ప్రమాణం చేశా, యెహోవా జీవముతో నువ్వు ఖచ్చితంగా చావాల్సిందేనని యోనాతాన్ని చంపబోతే జనులు అడ్డం పడి ఏమంటారు, వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, యెహోవా జీవముతోడు యోనాతాను చావడానికి వీల్లేదు. ఏంది? అందుకే దేవుడు ఎన్ని ఈనేదను నా నామాన్ని మీరెందుకు వాడుకునేదంటాడు. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదని. ఏంటి అసలు ఇదేమన్నా పిల్లకాయల ఆటలాగా ఉంది, కానీ ఆత్మ సంబంధమైన గ్రహింపు కలిగిన ఆలోచనతో కూడిందిగా ఉండడం వల్ల
ఇప్పుడు ఎవరి మాట జరగాలి? యెహోవా జీవంతో. ఈరోజు యోనాతాను అసలు చనిపోవడానికే లేదని అంటే జనులు ఆపేశారంట. తర్వాత మీరు నిమ్మలంగా వాక్యాలని చదవండి, మీకు అర్థం అవుతాయి. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి, దేవుని సన్నిధిలో గ్రహించుకోవాలి. ఆత్మ లేని వాళ్ళమైతే వ్యసనాలు మనల్ని ఏలుతూ ఉంటాయి, గర్వం మనలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన ఆ అనుభవములోనికి మనం వచ్చినప్పుడు ఏ చిన్నది వచ్చినా దేవుని ఆత్మ మనతో చెప్పుద్ది, దీనిని గర్వం అంటారు, జాగ్రత్త, ఇలా ఉండబాకు, జాగ్రత్త అని ఆత్మ మనకి బోధ చేస్తుంది, పరిశుద్ధాత్మ మనకు బోధిస్తుంది. దేవుని సన్నిధిలో అన్నిటినీ మనము గ్రహించుకోవాలి, ఆలోచన చేయాలి. మన వ్యసనములను వహించుకొని మన కోసము ఆయన ప్రాణాన్ని అప్పగించి ఆయన వెళ్తూ వెళ్తూ పరిశుద్ధాత్మను మనకు పంపిస్తే ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టే మనము ఈ వ్యసనమును కానీ ఈ గర్వాన్ని కానీ పరిపూర్ణంగా జయించిన వారమై ఉండాలి. ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. అవును ప్రభువా, నాకు తెలియకుండానే నాలో వ్యసనం ఉందయ్యా, నాకు తెలియకుండానే నాలో గర్వం ఏలుబడి చేస్తూ ఉంది. నేనే జ్ఞానిని అనుకుంటున్నాను. కొన్ని పనులప్పుడు నేను నా సొంత బుద్ధిని ఆధారం చేసుకొని పోతున్నా. మిమ్మల్ని అడగడం లేదు, అడిగితే వద్దంటారని నేను ఖచ్చితంగా అడగడం లేదు. ప్రభువా మమ్మల్ని క్షమించు, నన్ను క్షమించని ప్రభువుని అడగండి. దయగలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా బిడ్డలందరినీ బలపరచండి. విన్న వాక్య ప్రకారంగా ఎవరిలోనూ వ్యసనము గర్వము లేకుండా చేయండి నాయన. ఇదిగోన తండ్రి, సాతాను యొక్క ఆలోచన, సాతాను యొక్క గుణ లక్షణాలు ఎవరిలో లేకుండా వాటిని జయించడానికి పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. ప్రార్థనాత్మతో బిడ్డలను నింపండి, బలపరచండి. దురాత్మ క్రియలేవి దాడి చేయకుండా జయమివ్వండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థత, నెమ్మది దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వండి, సంతోషం లేని వారికి సంతోషం ఇవ్వండి నాయన. ఇదిగో ఆత్మ నడిపింపు లేక నాయన తప్పుల్లోకి పడిపోతూ ఉన్న వారికి ఆత్మ నడిపింపును దయచేయండి ప్రభువా. మీకు లోబడి జీవించగలిగిన కృపనివ్వండి. ఆత్మని ఎవరు దుఃఖ పెట్టకుండా ప్రభువా సంతోష పెడుతూ ప్రభా ఆత్మానుసారంగా నడవడానికి కృప దయచేయండి నైనా. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి నెమ్మది దయచేసి ఆ ఇబ్బందులన్నీ తొలగించండి. వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. ఇదిగో ఎంతోమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, పిల్లల మాట వినడం లేదని. అటు వారి పిల్లల మాట వినడానికి కృపనివ్వండి. ఇదిగోనైనా శోధనలు, బాధలు అనుభవిస్తూ దుఃఖంతోనైనా నా తండ్రి ఉన్న బిడ్డలందరినీ చూడండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీ కృపను అనుగ్రహించి ఉన్నతంగా మీలో నైనా నిలబడగలిగిన శక్తిని ఇచ్చి మీతో నడిచే భాగ్యము దయచేసి మీరే కృప చూపమని మీకే అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841 మరి ఒక ఫోన్ నెంబర్ 8500084842.